సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పోలీసులు వీఆర్లో ఉంచడంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడిగా చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు హోంమంత్రి అనిత. అయితే సమాధానం చెబుతున్న సమయంలో వైసీపీ సభ్యులు ఏకదాటిగా ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో మంత్రి లోకేష్ కలగజేసుకున్నారు. అడిగిన ప్రశ్నకు హోంమంత్రిని సమాధానం చెప్పనివ్వాలన్నారు. దీంతో హోంమంత్రి అనిత మండలిలో వీఆర్లపై సమాధానం ఇచ్చారు. వీఆర్లో ఉన్న పోలీసులకు గత ప్రభుత్వం జీతం ఇవ్వలేదన్నారు. కక్షపూరితంగా గత ప్రభుత్వం పోలీసులను వీఆర్కు పంపిందన్నారు అనిత. కొందరు పోలీసులు గత ప్రభుత్వం 3-4 ఏళ్ల పాటు జీతం ఆపిందన్నారు హోంమంత్రి. రూపాయి కూడా చెల్లించకుండా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి బిల్స్. మీరు కూర్చోండి. మీరు కూర్చోవాలి. కూర్చోండి. హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడనియాలి. ఎందుకు అడుగుతున్నారు? మంత్రి గారి పైన ఎందుకు అడవాలి అధ్యక్ష? ప్లీజ్ చెప్పండి. నేను క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పాను. ఇందులోని నేను ఎక్కడా కూడా పొల్లు పోలేదు. నేను చాలా రాజకీయాలు కూడా దూరంగానే మాట్లాడాను. రాజకీయాలు ఎత్తింది ఆయన. రాజకీయాలు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి, పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడతాం యాజ్ హోమ్ మినిస్టర్ గా. అది కాదు కదా, ఈరోజు సమస్యకి పరిష్కారం ఉండాలి కదా. మీ సూచన చేశారా? సూచన నేను పాజిటివ్ గా తీసుకున్నాను. డిస్కస్ చేసుకుంటాం, ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. కక్షపూరితంగా చేయాల్సిన అవసరం అయితే ఈ గవర్నమెంట్ కి లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కక్షపూరితంగా ఎంత చేశారో మనకి తెలుసు. కుటుంబాలు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. సస్పెన్షన్ 2 వేరు సార్. అది